కేసీఆర్ పీఆర్ఎస్ ఓటమి బీజేపీ చేతిలో ఉందని ఎన్నికల సమన్వయ సమితి చైర్మన్ హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని డిగ్రీ కళాశాల మైదానంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గతంలో హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలోనే సీఎం కేసీఆర్ మీద పోటీ చేయడానికి తాను సిద్ధమని, వాళ్ళు వీళ్ళు కాదు, దమ్ముంటే నాపై పోటీ చేసి కేసీఆర్ నీ అల్లుడు హరీష్ రావు సవాల్ విసిరారు. ఉంటే దమ్ముంటే నువ్వురా, లేకపోతే నీ అల్లుడురా అని చెప్పిన ఇవాళ దానికి కట్టుబడి ఉన్నా. ఎందుకంటే కట్టుబడి ఉన్నా కాబట్టి గజ్వేల్ నియోజకవర్గంలో ఇవన్నిటికీ కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఓడించడమే కర్తవ్యంగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను తప్ప దానికంటే భిన్నంగా లేదు. ఇవాళ మేము ప్రజల మద్దతు, ప్రజల ఆశీర్వాదం కలిగిన వాళ్ళం. మేము కూడా 22 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. మంచి ఏందో చెడేందో మాకు తెలుసు. వాటికనే ఉత్తరే స్టేట్మెంట్ ఇవ్వం. 100% ఈ దఫా కేసీఆర్ ఓటమి భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉందని చెప్పి నేను హుజరాబాద్ ఎన్నికల తర్వాత నేను ఛాలెంజ్ చేశాను. నా మీద గిన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినాం, ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేసి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా కేంద్రీకరించి ఒక్క గొంతు మీద ఇంత ఫైట్ చేశారు కదా. ఈ దఫా దీనికి కారణమైనటువంటి ముఖ్యమంత్రిని ఓడించడం నా కర్తవ్యం అని చెప్పి ఆనాడే ప్రకటించిన. మీకు దమ్ముంటే రా అని చెప్పిన. హుజరాబాద్ కూడా చెప్పిన, వాళ్ళని వీళ్ళని ఎందుకు పెడతావు, ఉంటే దమ్ముంటే నువ్వురా, లేకపోతే నీ అల్లుడు రా.